10 నుంచి అంతా స్టార్ట్ అయిపోద్ది. రోజు చేస్తున్నాం ఏం చేస్తున్నాం కదా, ఏమేమి చేశారు ఇప్పుడు చెప్పండి. షెడ్యూల్ చేసినాండి. షెడ్యూల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ చేశారు? ఎగ్జాంపుల్స్ చేయట్లేదండి, కొన్ని చేసి ఒక మామూలు మీరు చెప్పిందే చేస్తాం. ఓకే, మేము కంపెనీ నుంచి రిలీవ్ అయిన దాంట్లో ఉన్నాం రోహిత్. 3 days నుంచి మొత్తం మాది ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది కంప్లీట్ గా. కంపెనీలోనే ఉంటుంది ఇది జాఫర్. సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎన్ని ఓకే రోహిత్ చేస్తాం. ఎన్ని దొరుకుతాయి చేయండి. మీకు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ప్రతిదానికి మనకి ఇది ఉంటుంది కదా, దీని కిందన ఒకటి ఛాలెంజ్ ఉంటుంది. ఈ ఛాలెంజ్ మీరు కానీ ఎవరు హెల్ప్ లేకుండా చేశారు అంటే మీరు ఇంకేమీ చేయక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెస్ట్ క్లాస్ కదా, ఇప్పుడు మీరు డే అంతా ఖాళీ అయినా లేకపోతే ఇంకా వర్క్స్ ఉన్నాయా? లేదండి, ఖాళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కెడ్యూలర్ రాశారు అనుకోండి, ఓకే, ఏముంటుంది మర్చిపోయాను నేను, సింక్రోనస్. సరే, సింక్రోనస్. ఓకే, దీంట్లో ఏం చేసాం, స్కెడ్యూలింగ్ జాబ్స్ నేను చేసేసాను. కానీ మీకు ఇక్కడ ఒక ఛాలెంజ్ వస్తుంది. ఓకే, ఈ ఛాలెంజ్ కానీ మీరు ఎవరు హెల్ప్ లేకుండా చేశారు అంటే ఈ మధ్య ఇవ్వట్లేదు. మామూలుగా ఛాలెంజ్ వస్తుంది ఇక్కడ. ఆ ఛాలెంజ్ మీరు ఎవరు హెల్ప్ లేకుండా రీటేక్ దిస్ ఛాలెంజ్. నాది క్రెడెన్షియల్స్ పోతాయి, నేను రీటేక్ చేస్తాను. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది లైట్నింగ్ లో ఓపెన్ అవుతుంది, లైట్నింగ్ లో చేస్తేనే పాయింట్స్ వస్తాయండి. అలాగేం లేదు, లైట్నింగ్ అలా ఏం లేదు, దేంట్లో చేసిన పాయింట్స్ వస్తే మనం చేసేదాన్ని బట్టి ఉంటాయి. కానీ మీరు లైట్నింగ్ ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకా అదే కదా ఇంకా ఫ్యూచర్. ఓకేనా, అలా మనం తీసుకోబోయే టాపిక్ ఏంటంటే టెస్ట్ క్లాసెస్ అనమాట. ఓకే, టెస్ట్ క్లాసెస్ అంటే ఏంటి అంటే మీరు ఏదో కోడ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి రెడీ పెట్టుకున్నా. జెండర్, ఓకే, మీరు ఏదో ఇలా కోడ్స్ రాశారు. ఓకేనా, ఈ పర్టికులర్ కోడ్ అనేది ప్రొడక్షన్ లో వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అంటే మీరు మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పాను నేను, మనకి క్యూఏ ఉంటుంది, ఏంటది డెవలప్మెంట్ ఆర్గ్ ఉంటుంది, క్యూఏ క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్గ్ ఉంటుంది, దాని తర్వాత ప్రొడక్షన్ ఆర్గ్ ఉంటుంది. ప్రొడక్షన్ ఆర్గ్లోకి ఒకసారి మీ కోడ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ డైరెక్ట్గా ఇలా ఓపెన్ చేసి మోడిఫై చేయలేరు, ఇలా డైరెక్ట్గా కోడ్ రాయలేరు మీరు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు మీకు. మీ ప్రతి ఆర్గ్లో మనకి ప్రతి ఆర్గ్ ఒక అడ్మిన్ ఉంటాడు. ఆ అడ్మిన్ అనేవాడు అది రెస్ట్రిక్ట్ చేసేసి, ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తాడు అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొడక్టివిటీ అనమాట. అంటే ప్రతిదీ టెస్ట్ చేసేయాలన్నమాట. టెస్ట్ అంటే మీరు మాన్యువల్గా అనుకునే యూనిట్ టెస్టింగ్ అవి కావు. ఇది ఏంటి అంటే ఈ పర్టికులర్ కోడ్, పీస్ ఆఫ్ కోడ్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా, ఎక్కడైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా. ఓకే, దానికోసం మనం ఏంటి అంటే టెస్ట్ క్లాస్ చేయాలి. ప్రతి క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత 17 lines ఉందా, 17 lines ఆఫ్ టెస్ట్ క్లాస్ ని మీరు కనీసం 75% ఆఫ్ దిస్ టెస్ట్ క్లాస్ మీరు చేయాలన్నమాట ప్రతి క్లాస్ కి. ఎయిదర్ ఇట్ కెన్ బి క్యూబుల్, బ్యాచ్ క్లాస్, ఇట్ కెన్ బి నార్మల్ క్లాస్, ఇట్ కెన్ బి ట్రిగ్గర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. మీరు రాసే ప్రతి ఎపెక్స్ కోడ్ కి ఒక టెస్ట్ క్లాస్ అనేది ఉండాలి అని ఉంటుంది. ఒక్క నిమిషం ఇప్పుడు 1 minute.
ఓకే. సారీ. నార్మల్‌గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టెస్ట్ క్లాస్ చెప్పానో చెప్పలేదో ఎక్కడో తెలియదు, గుర్తులేదు, మళ్ళీ ఫస్ట్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పీస్ ఆఫ్ కోడ్ రాశారు, ఒక డిస్కౌంట్ మేనేజ్మెంట్ కోడ్ రాశారు. డిస్కౌంట్ మేనేజ్మెంట్ కోడ్ రాసి ఎదర్ అది మీరు ఏం చేశారు, క్యూఏలోకి మూవ్ చేశారు. ఓకే, క్యూఏలోకి మూవ్ చేసే ముందు అది ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది మీకు తెలుసు. అంటే ఎలాగా, మీరు టెస్టులు చేసుకుంటారు, డీబగ్ లో పెట్టుకొని అలా మీరు టెస్ట్ చేసినట్టు హ్యూమన్ కి తెలుస్తుంది, కానీ కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది, మరి మన సేల్స్ ఫోర్స్ వారికి ఎలా తెలుస్తుంది? దానికి రిప్లికేట్ చేస్తూ ఏదైనా టెస్ట్ క్లాస్ రాసి ఈ లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా, ఈ లైన్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయగలిసారా లేదా, ఎక్కడైనా బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం దేని ద్వారా తెలుసుకుంటుందంటే టెస్ట్ క్లాస్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. అది అంటే మన పర్టికులర్ మనం రాసిన కోడ్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, అంటే ఎక్కడైనా ఫర్ లూప్ బ్రేక్ అయిందా లేకపోతే ఏదైనా బ్రేక్ అయిందా అనేది త్రూ కోడే మళ్ళీ మనం టెస్ట్ చేయాలి దాన్ని. ఓకే, ప్రతి ఏ ఆర్గ్ ఓపెన్ చేసినా, అంటే రియల్ టైమ్ సినారియోస్ ఏ ఆర్గ్ ఓపెన్ చేసినా కంప్లీట్ పర్సెంటేజ్ అనేది 75+ ఉంటుంది. ఈచ్ కంపెనీకి డిఫరెంట్ ఉంటుంది. లైక్ మా యాక్సెంచర్ లో అయితే 85 మినిమం ఉండాలి, అలాగా దాదావళి అయితే వాళ్ళ దీంట్లో 90+. ఇట్లా డిఫరెన్షియేట్ పెట్టుకుంటారు ఏ కంపెనీకి ఆ కంపెనీ. ఓకే, దాన్ని మనం అచీవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాస్క్ ఇచ్చారనుకోండి, ఇలాగా ఈ వర్క్ చేయండి అని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ క్లాస్ రాయమన్నారు. ఓకే, ఈ బ్యాచ్ క్లాస్ రాయి, ఈ బ్యాచ్ క్లాస్ రిలేటెడ్ బ్యాచ్ క్లాస్ రాయంటే మీనింగ్ ఏంటంటే బ్యాచ్ క్లాస్ ఇంక్లూడింగ్ టెస్ట్ క్లాస్. ఒక బ్యాచ్ క్లాస్ అంటే 15 లైన్లు రాసేయడం కాదు. ఓకే, బ్యాచ్ క్లాస్ తో పాటు దీనికి రిలేటెడ్ టెస్ట్ క్లాస్ చేసి ఇది టెస్టింగ్ మీన్స్ యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, నార్మల్ గా మీరు ఎగ్జిక్యూట్ చేయడాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు నార్మల్ గా. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కదా ఇలా ఏదో, అది యూనిట్ టెస్టింగ్. అలా కాకుండా ఈ కోడ్ ని టెస్ట్ చేస్తారు మీరు, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది మీకు టెస్ట్ చేసి అదే కోడ్ ని మీరు ప్రొడక్షన్ పంపిస్తారు. ప్రొడక్షన్ కి టెస్ట్ క్లాస్ లేకపోతే మీ క్లాస్ ని తీసుకోదు. ఎందుకు అంటే దానికి ఎలా తెలుస్తుంది ఇది వర్కింగ్ ఫైనా కాదా, లేకపోతే దగ్గర బ్రేక్ అవుతుందా లేదా, మీరు రాసింది కరెక్టా కాదా, మంచి ఐ మీన్ సింపుల్ లాజిక్. ఎవరైనా మీకు టెస్ట్ క్లాస్ ఏంటి అంటే, ఎవరైనా మీకు టెస్ట్ క్లాస్ ఎందుకు అని అడిగారు అనుకోండి, సింపుల్ గా మీరు ఏం చెప్తారంటే, మీరు ఏదైతే లాజిక్ రాశారో either it can be apex class, DML, I mean triggers, batch class, ఇంకే చాలా ఉన్నాయి, క్యూబుల్, ఫ్యూచర్ మెథడ్, స్కెడ్యూలర్, either it can be anything to test your logic అన్నమాట. ఓకే, to test your logic through programmatically, through coding, not through executing. ఓకే, సింపుల్ లాజిక్ ఇదే. టెస్ట్ క్లాస్ ఎందుకు రాస్తున్నాం అంటే మీరు రాసిన లాజిక్ ని టెస్ట్ చేస్తున్నాం. ఓకేనా, అర్థమైందా? ఓకే, నార్మల్ గా టెస్ట్ క్లాస్ మనం మామూలుగా ఎపెక్స్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, మనం జస్ట్ ఫైల్ న్యూ ఎపెక్స్ క్లాస్ కదా, ఇది కూడా సేమ్ ఫైల్ న్యూ ఎపెక్స్ క్లాస్ అని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ బిఫోర్ దట్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను చూడండి. ఓకే, ఇక్కడ ఏం లేదు, జస్ట్ సింపుల్ గా ఏం చేశాను నేను, ఓకే అవే ఇక్కడ ఏం చేశాను నేను, మీకు అర్థమైతే జస్ట్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను, ఒక ఏంటది ఒక క్వెరీ రాశాను, అవైలబుల్ ప్రాజెక్ట్స్ అని. ప్రాజెక్ట్స్ ఇది ఈ 6 రికార్డ్స్ వస్తాయి, 1 2 3 4 5 6. దాంట్లో ఒక ఫీల్డ్ ఉంది, ఏంటని, ఈజ్ అన్డిలీటెడ్ రికార్డ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది. ఓకే, అండ్ ఇది మనకున్న ఫీల్డ్స్. ఓకే, నేను ఏమన్నానంటే ఏదైతే ట్రూ ఉందో అది వచ్చి దీంట్లో యాడ్ చేయమన్నాను. అంటే మీరు అలా రాసుకున్నారు, మీరు రేపు పొద్దున్న ఇక్కడ ఇంకోటి ఏమైనా వచ్చింది అనుకోండి, రేపు పొద్దున్న మీకు ఇంకొక ఫీల్డ్ వచ్చింది, లైక్ ఇక్కడ మీకు ఏదైనా ఒక వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఏదో, ఇది ఎందుకు రాసి గుర్తుందో మీకు, అన్డిలీటెడ్ అనేది ట్రిగ్గర్ లో రాసాం మనం, అన్డిలీటెడ్ ట్రూ చేయమనేది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, నేను ఇక్కడ ఏం రాశాను, నేను ఈజ్ ప్రొడక్ట్ ఈజ్ ఈజ్ అన్డిలేటెడ్ ఈక్వల్ ట్రూ అయితే తను లిస్ట్ లో యాడ్ చేసుకున్నాను అంతే. జస్ట్ సింపుల్ లాజిక్ రాశాను, ఒక లిస్ట్ తెచ్చుకున్నాను. డైరెక్ట్ నేను ఇక్కడ రాయొచ్చు ఇక్కడ వేర్ కండిషన్, బట్ మీకు టెస్ట్ క్లాస్ అర్థం అవడానికి ఎలా లైన్స్ కవర్ అవుతుంది అని చెప్పడానికి ఇది. ఓకే ఓకే దీనికి టెస్ట్ క్లాస్ ఎలా రాస్తారంటే ఈ క్లాస్ నేమ్ ఫస్ట్ ఉండాలి ఎప్పుడు, అది మనకి రూల్. అండర్స్కోర్ టెస్ట్ ఇలా పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఏంటిది, ఇది నార్మల్ క్లాస్. దీన్ని ముందు సింటాక్స్ తెలుసుకుందాం. సింటాక్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే రిక్వైర్డ్ ఎలా చేయాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అని అడుగుతుంది మీకు. ఓకే ఏం మాట్లాడతాం, సింటాక్స్ కదా. సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది దీనికి. ఎలాగా అంటే ఇది టెస్ట్ క్లాస్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, పక్క పక్కన ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఉంది, ఎవరు రెండిట్లో ఆన్ చేస్తారు. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సారీ ఏంటి ఓపెన్ చేస్తాను. ఇది నార్మల్ క్లాస్. సో పబ్లిక్ క్లాస్ జనరల్ క్లాస్ రాశారు, మెథడ్ ఎలా రాశారు, పబ్లిక్ స్టాటిక్ రాశారు. ఓకే ఇప్పుడు దీన్ని ఇలా చేయాలి అంటే పైన @is test అని రాయాలి. నరేష్ నేను మ్యూట్ చేయాలి. ఓకే @is test అని చేస్తే దాని మీనింగ్ ఏంటి, నెక్స్ట్ నుంచి ప్రతిసారి నాకు ఏమవుతుందంటే ఓకే ఇది టెస్ట్ క్లాస్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఐడెంటిఫై చేస్తుంది, సిస్టమ్ కూడా @is test ఉంటే ఇది టెస్ట్ క్లాస్ అని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే దీనిలో రిక్వైర్డ్ మనకి ఎలాగ ఇక్కడ బ్యాచ్ క్లాస్ లో ఇంప్లిమెంట్స్ అని చెప్పేసి ఇలా ఒక సింటాక్స్ ఫాలో అయ్యాం, అలాగే టెస్ట్ క్లాస్ లో కూడా కొంత సింటాక్స్ ఉంటుంది. అది ఏంటి అంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే టెస్ట్ సెటప్. ఎప్పుడు ఇది స్టాటిక్ అవ్వాలి, ఎందుకు, టెస్ట్ క్లాస్ అనేది వర్చువల్ మెమరీ మీద రన్ అవుతుంది కాబట్టి గ్యారంటీ నీకు ఏమంటారు దాన్ని, ఇది కావాలి, మెమరీ అనేది ఎలొకేట్ అయ్యి ఉండాలి. ఓకే అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఏమంటారు టెస్ట్ సెట్, ఇవన్నీ ఎప్పుడు వాయిడే, రిటర్న్ టైప్ ఉండదు దీనికి. సెటప్ ఏంటిది, మీరు ఇప్పుడు ఈ సెటప్ నుంచి దీన్ని కాల్ చేస్తారు, దీన్ని ఈ క్లాస్ని కాల్ చేస్తారు. ఈ క్లాస్లో మీకు ఏమేమి డేటా కావాలో ఆ డేటా అంతా ఇక్కడ మీరు క్రియేట్ చేస్తారు. ఓకే డేటా క్రియేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే నెక్స్ట్ యాక్చువల్ మెథడ్స్. ఇప్పుడు మళ్ళీ ఈచ్ టెస్ట్ ఎలా రాయాలంటే ఇలా రాయాలి, ఇట్ షుడ్ కవర్. ఇదే ఈ పేర్లు ఎలాగిచ్చినా పర్లేదు, మనకు అర్థం అవడానికి ఇట్ షుడ్ కవర్. దీనికి పారామీటర్స్ అవి ఉండవు, జస్ట్ ఇది యాక్చువల్. మీకు ఎవరైనా సింటాక్స్ ఎవరైనా అడిగితే ఇది మీరు ఎలాగో ఇది ఫాస్ట్గా రాసేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, డేటా క్రియేషన్ చేస్తాం. అంటే ఏంటి, మీరు ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటిది, ప్రాజెక్ట్ క్లాస్కి మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ప్రాజెక్ట్ క్లాస్లో ఈ అవైలబుల్ ప్రాజెక్ట్స్ అనే ఆబ్జెక్ట్కి సమ్ ఏదో చేశారు ఇక్కడ, ఏమని ఇఫ్ ఇట్ ఈస్ స్టూడెంట్ ఈక్వల్ టు ఈస్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ట్రూ అయితే ఈ లిస్ట్లో యాడ్ చేశారు. సో మనకి ఏం తెలిసింది ఇక్కడ, వీ నీడ్ దిస్ డేటా, ఈ డేటా కావాలి, వర్చువల్ డేటా కావాలి మనకి ఇది. సో అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ నేను దాన్ని క్రియేట్ చేస్తాను డమ్మీ. ఇది ఎక్కడా వెళ్ళి సేవ్ అవ్వదు. మీరు ఏదైతే ఈ సెటప్లో రాశారో మామూలుగా మీరు డేటా క్రియేట్ చేసేది మీరు
మళ్ళీ ఏమవుతుంది మనకి? ఇది ఏంటి అసలు ఇది? హలో మనం తీసుకున్న క్లాస్ డేటా ఈ ఫైనాన్స్ ఏం చేస్తుంది? అక్కడ తీసుకున్న క్లాస్ కాదు, ఇది వదిలేండి, సెటప్ ఇవన్నీ వదిలేండి. ఈ 5 లైన్స్ ఈ 4 లైన్స్ ఏం చేస్తుంది? ఇన్సర్ట్ చేస్తే ఏమవుద్ది? ఇన్సర్ట్ చేస్తే అవన్నీ ఇన్సర్ట్ అవుతాయి. ట్రూ ఈ వాల్యూస్ తోని ఇక్కడ డేటా అనేది క్రియేట్ అవుతుంది. ఎంతసేపు చేశారండి నాకు అర్థం కదా. ఇక్కడ డేటా అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కానీ ఎప్పుడైతే మీరు టెస్ట్ క్లాస్ ఈ టెస్ట్ సెటప్ లో రాశారు అంటే మీరు ఇలా చేయడం వల్ల ఇక్కడ మీకు ఏమీ క్రియేట్ అవ్వదు. ఇది ఏంటి అంటే రన్ టైంలో క్రియేట్ అవుతుంది, రన్ టైంలో డిలీట్ అయిపోతుంది. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం? మనం క్యూఏ నుంచి ప్రొడక్షన్కి డిప్లాయ్మెంట్ చేసినప్పుడు అది జస్ట్ టెస్ట్ చేస్తాం అనమాట. బిఫోర్ డిప్లాయ్మెంట్ మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అది ఏంటంటే వ్యాలిడేషన్. ఇది లాస్ట్ చెప్దాం అనుకున్నాం. వ్యాలిడేట్ చేస్తారు అంటే మీ కోడ్ కరెక్టా కాదా, మీ సింటాక్స్ కరెక్టా కాదా, దీనిలో యూజ్ చేసిన వేరియబుల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. దాన్ని వ్యాలిడేషన్ పార్ట్ అంటారు అనమాట. ఆ టైంలో టెస్ట్ క్లాస్ కూడా వ్యాలిడేట్ చేస్తుంది. ఎందుకు? మీ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ వర్క్ అవుతుందా లేదా అని. బట్ మీ పీస్ ఆఫ్ కోడ్లో ఏముంది? ఒక రికార్డ్ కావాలి. రికార్డ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవైలబుల్ ప్రాజెక్ట్స్ అనేది మీరు ఒక కొత్త ఆర్గ్ క్రియేట్ చేశారు. ఆ ఆర్గ్లోకి నేను ఇది డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ దాంట్లో అవైలబుల్ ప్రాజెక్ట్స్ అని ఆబ్జెక్ట్ ఉంది, బట్ దెర్ ఇస్ నో డేటా ఇన్ దట్. కొత్త ఆబ్జెక్ట్, కొత్త రికార్డ్, కొత్త ఆర్గ్, సారీ. సో అక్కడ మీకు డేటా అనేది లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. అప్పుడు ఎలా టెస్ట్ చేస్తారు? ఇది టెస్ట్ చేయడానికి అవ్వదు. సో అందుకు నేను ఒక వర్చువల్ డేటాని క్రియేట్ చేస్తాను. నేను వ్యాలిడేషన్ టైం అంటే క్లౌడ్ లో ఉంటుంది. వ్యాలిడేషన్ టైం, దాని తర్వాత డిప్లాయ్మెంట్. వ్యాలిడేషన్ టైంలో మీకు యాక్చువల్ డేటా అనేది దొరకదు. సో మీకు యాక్చువల్ డేటా కావాల్సి వస్తుంది కాబట్టి డమ్మీ డేటా నేను క్రియేట్ చేస్తాను. ఈ డమ్మీ డేటా మనకి ఆర్గ్ లో క్రియేట్ అవ్వదు. జస్ట్ ఈ పర్టికులర్ ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నంత టైంలోనే అది క్రియేట్ అయ్యి ఈ ఏడీలో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఎలా కాల్ చేస్తాం అనేది సేమ్ మనం ప్రాక్టీస్ ఏంటి అంటే టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్ అని రాయాలి. ఎందుకు రాయాలి అంటే అంటే ఎక్కడెక్కడ మెథడ్స్ కాల్ చేస్తున్నారు మీరు, ఏమైనా గమనించారా? ఇది నార్మల్ క్లాస్. ఓకే, నార్మల్ క్లాస్లో పైన ఏముంది? కోడ్ కవరేజ్ ఉంది, ఏపీఐ వర్షన్ ఉంది, ఇక్కడ గో టు అని ఉంది. టెస్ట్ క్లాస్ చూడండి, పైన రన్ టెస్ట్ అని ఉంది. ఓకేనా? రన్ టెస్ట్ అంటే ఏం చేస్తుంది? అది మీరు రన్ టెస్ట్ క్లిక్ చేయగానే ఇలాగా ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ టెస్ట్ సెటప్ అని మనకి సెటప్లో కొంచెం డేటాని క్రియేట్ చేసుకుంటుంది. అదే ఏమవుతుంది? మీరు ఇక్కడ చూస్తే చూడండి 931, ఇప్పుడే కదా 931కి కొంత డేటా అనేది రన్ అయ్యింది. ఓకే, ఈ టెస్ట్ క్లాస్ రన్ అయ్యింది. టెస్ట్ క్లాస్ రన్ అయ్యి ఫస్ట్ ఏం చేస్తుంది? టెంపరీ మెమోరీలో ఈ డేటాని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ క్లాస్ కాల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెథడ్లోకి వస్తుంది. మెథడ్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను టెంపరీ డేటా క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ నేను క్రియేట్ చేసిన డేటానే వస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎస్టీడీలో మీరు డీబగ్లోకి పెట్టి చూస్తే నేను ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశానో ఈ ఒక్క డేటానే వస్తుంది. మనకి ఇక్కడ 6 ఉన్నాయి, 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్ డేటా రాదు. ఓన్లీ ఇక్కడ నేనైతే క్రియేట్ చేశానో ఆ రికార్డ్ డేటా ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ నేను ఇక్కడ ఏం చేశాను? నేను ఇక్కడ ట్రూతో రికార్డ్ క్రియేట్ చేశాను కదా. ట్రూతో రికార్డ్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది? ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి, బ్లూలో ఉంది. అంటే ఏమైంది? ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయింది. ఎక్కడ ప్రాబ్లం లేదు, 100% టెస్ట్ అయింది. అదే నేను ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చా అంటే ఏమవుద్ది? నాకు ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫాల్స్ రికార్డ్ అనేది వస్తుంది నాకు.
చూడండి ఎందుకు పోయింది ఇది. నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఒక రికార్డ్ వచ్చింది. ఏం రికార్డ్ విత్ ఫాల్స్ డేటా, అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ ఫాల్స్తో ఉంది, ఫాల్స్ వచ్చింది. ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది, అంటే నాకు నెక్స్ట్ లైన్ ఆఫ్ సెట్ ఆఫ్ లైన్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకంటే నేను పంపించిన డేటాలో std డాట్ ఈజ్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంది. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాదు. సో అప్పుడు మీ పర్సెంటేజ్ ఎంత అయింది, 83% అయింది. ఓకేనా. టెస్ట్ క్లాస్ అలా మెయిన్ మీనింగ్, బేసిక్ సింటాక్స్, అసలు ఏ లైన్ లో ఏది కవర్ అవుతుంది, ఇది అర్థమైందా అర్థం కదా చెప్పండి నాకు ముందు అందరూ. హలో రోహిత్ అర్థమైంది. బేసిక్ సింటాక్స్ ఎందుకు కాల్ చేసాము, రికార్డ్ ఒకటి క్రియేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్స్ అని చెప్పేసి ఇంకొకటి తీసుకుంటాను నేను. అంటే ఏంటి, ఫాల్స్ 2 ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నవే ఇక్కడ యాడ్ చేస్తాను కదా, ఫాల్స్ ఉన్న కూడా నేను యాడ్ చేస్తాను. వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీకు ఇచ్చే టాస్క్ ఇదే. కంపెనీలోకి వెళ్ళినా ఫస్ట్ ఎంత పెద్ద సీనియర్ అయినా వాడికి ఫస్ట్ ఇచ్చేది టెస్ట్ క్లాసులు కవర్ చేయంటారు. ఓకే, మళ్ళీ నేను ఇది రన్ చేస్తా. ఏమైంది ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ నాకు ఇక్కడ ఫాల్స్ డేటా వచ్చింది. నాకు ఫాల్స్ డేటా వచ్చింది. ఓకే, ఈ ఫాల్స్ డేటా ఇక్కడికి వెళ్ళింది. ఎక్కడికి, ఇక్కడికి. ఇక్కడ ఏముంది మనకి, విత్ రికార్డ్ హ్యావింగ్ ఫాల్స్. సో ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేసింది. ఓకే, ఇక్కడ ఏమైంది, ఫాల్స్ డేటా అనేది వచ్చింది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ కండిషన్ ఫెయిల్ ఏమంటారు, నాకు సాటిస్ఫై చేయకుండా ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఇది సేవ్ అయింది. ఇప్పుడు ఇది కూడా మనకి ట్రూ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఇంకొకటి క్రియేట్ చేస్తా, ఆబ్జెక్ట్ ఇంకోటి కూడా క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 2 రికార్డ్స్ ఉన్నాయి. మీరు సైజ్ చూస్తే మనకి 2 రికార్డ్స్ వస్తాయి, ఒకటి విత్ ట్రూ వాల్యూ, ఒకటి విత్ ఫాల్స్ వాల్యూ. ఇప్పుడు ఏమవ్వాలి, మొత్తం కవర్ అయిపోద్ది. ఎందుకంటే నాకు ఇక్కడ 2 రికార్డ్స్ వచ్చాయి, 1 విత్ ట్రూ వాల్యూ, 1 విత్ ఫాల్స్ వాల్యూ. క్లియరా? మీకు బేసిక్ అర్థం అవ్వాల్సింది బేసిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ టెస్ట్ సెటప్ ఎందుకు రాస్తాం, ఎందుకు ఈ టెస్ట్ సెటప్ అని రాస్తున్నాం, డేటా క్రియేషన్ ఫర్ వర్చువల్ అని, వర్చువల్ గా క్రియేట్ అవడానికి, డైరెక్ట్ క్రియేట్ అవ్వకపోవడానికి కాకుండా. అండ్ @ ఈచ్ టెస్ట్, ఇది మెథడ్ నేమ్. ఇలా టెస్ట్ మెథడ్ నేమ్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, మెథడ్ నేమ్స్ ఎన్నైనా రాసుకోవచ్చు, దీనికి ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. అండ్ నెక్స్ట్ టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్ ఎందుకు రాస్తున్నాం, మనకి గవర్నర్ లిమిట్స్ అనేది ఉంది కదా, అంటే 100 SQLs అవ్వాలి, 100 DMLs అవ్వాలి, లేకపోతే 10,000 రికార్డ్స్ రిట్రీవ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్న క్లాస్ కాబట్టి ఒక మెథడ్ ఉంది, ఈ క్లాస్ లో ఒక 100 మెథడ్స్ ఉన్నాయి అనుకోండి. 100 మెథడ్స్ కవర్ చేయడానికి మీరు ఎన్ని మెథడ్స్ రాస్తారు, 50 or 60 రాస్తారు. రాసినప్పుడు అప్పుడు మీకు ఏమవుతుంది, DML ఎక్సెప్షన్స్ వస్తాయి. ఎలాగా, గవర్నర్ లిమిట్స్ క్రాస్ అయిపోయింది అని ఎట్లా వస్తాయి. ఇలా మీరు రాసుకున్న మీనింగ్ ఏంటి అంటే, ఈచ్ మెథడ్కి ఒకసారి రాయొచ్చు. రాసినప్పుడు ఇలా రాస్తే ఏంటంటే, ఇది ఫ్రెష్ ట్రాన్సాక్షన్ లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన కొన్ని 199 DMLs చేశారు మీరు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రాజెక్ట్ క్లాస్ లో మళ్ళీ చేసేసరికి 100 వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మీకు నార్మల్ గా ఫెయిల్ అయిపోవాలి రూల్ ప్రకారం. కానీ టెస్ట్ డాట్ స్టార్ట్ మెథడ్ చేయడం వల్ల ఏమైంది, ఇది కొత్త ట్రాన్సాక్షన్ లో రన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ వరకు 99 వరకు ఆగిపోయి
మళ్ళీ మీకు ఫ్రెష్ అంటే మళ్ళీ 0కి వచ్చారు, మళ్ళీ మీరు 100 వరకు చేయొచ్చు ఇక్కడ డిఎంఎల్ ఆపరేషన్. It will run your code, this piece of code which is inside start method and stop method in new transaction. అందుకే ఇది వాడతాం. ఓకే, లిమిట్ ఎక్సెప్షన్స్ వస్తాయి, SQL లిమిట్ మోర్ దెన్ 100 క్వెరీస్ అని వస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఏంటి అంటే మీరు చూసుకోవాలి, ఇక్కడ ఈ క్వెరీ అయిపోయింది, సో నేను స్టార్ట్ టెస్ట్ ఇక్కడ పెట్టాలి, పెడితే దానివల్ల మీకు ఫ్రెష్ ట్రాన్సాక్షన్ లో వెళ్ళి మళ్ళీ 0 నుంచి కౌంటర్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, క్లియరా? ఇదే శాంపుల్లో నాకు నేను ఆల్రెడీ రాశాను, చేద్దాం అనుకున్నాను, కానీ మేల్ ఫిమేల్ కి ఇట్లా రాశాను నేను. మీరు స్టూడెంట్ రికార్డ్స్ క్రియేట్ చేసి మీరు టెస్ట్ క్లాస్ రాసి నాకు చూపించండి. ఓకేనా, క్లియర్? ఇది క్లియర్ అవ్వాలి మీకు, ఎందుకంటే ఇదే మీరు ఫస్ట్ వెళ్ళగానే దీంట్లోనే కూర్చోబెడతారు మమ్మల్ని. ఇంకెవరికైనా జాఫర్ క్లియరా? ఓకే, బేసిక్ సింటాక్స్ అర్థమైంది కదా, ఎప్పుడు కాల్ చేస్తావు ఏంటి అనేది? రోహిత్ సింటాక్స్ ఒకసారి నాకు చెప్తారా, నేను కొంచెం మిడిల్లో వచ్చాను. ఓకే, సింటాక్స్ ఏం లేదు, నార్మల్ క్లాస్ కి ఎలా ఉంటది, జస్ట్ పబ్లిక్ క్లాస్ డిఎంఎల్ అప్డేట్, పబ్లిక్ క్లాస్ వాయిడ్ టెస్ట్ ఇలా ఉంటది. సో టెస్ట్ క్లాస్ కూడా సేమ్, నువ్వు ఫైల్ న్యూ అపెక్స్ క్లాస్ తోనే క్రియేట్ చేస్తావు, నీ క్లాస్ నేమ్ అండర్స్కోర్ టెస్ట్ పెడతావు. ఏ క్లాస్ కి అయితే నువ్వు కవర్ చేద్దాం అనుకుంటున్నావు, క్లాస్ నేమ్ అండర్స్కోర్ టెస్ట్. ఓకే, దాని తర్వాత ఏంటి, నార్మల్ క్లాస్ అంటే ఎలా ఉంటుంది నీకు, పైన పబ్లిక్ క్లాస్ ఉంటుంది, ఇక్కడ దీన్ని నువ్వు టెస్ట్ క్లాస్ కింద చేయాలి అంటే పైన @each test అని చేస్తావు. ఓకే, అప్పుడు ఇది ఏమవుద్ది, ఇది టెస్ట్ క్లాస్ కింద అయ్యి నీకు ఇక్కడ రన్ టెస్ట్ అని చెప్పేసి బటన్ వస్తుంది రైట్ సైడ్ కార్నర్ లో. ఇది నార్మల్ క్లాస్ కి రాదు చూడు. ఓకే, రన్ టెస్ట్ అని వచ్చింది. దీని తర్వాత ఏంటి, @test setup అని ఎందుకు రాసుకున్నావు అంటే, ఇప్పుడు ఇది సింపుల్ ఒక లైన్ క్లాస్ కాబట్టి ఓకే, కానీ మల్టిపుల్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో మెథడ్ ఉంది test2 అని ఉంది, దాంట్లో కూడా సేమ్ క్వెరీ యూజ్ చేశారు. అలాంటి మల్టిపుల్ టైమ్స్ ప్రతి మెథడ్ కి క్రియేషన్ అనేది కష్టం కదా, ఇదే మళ్ళీ ఇంకోసారి రాయాలి లోపల అంటే కష్టం కదా. అందుకు ఇట్ ఈస్ లైక్ అవర్ గ్లోబల్ వేరియబుల్. ఒక్కసారి మనం ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు నేను ఇంకో మెథడ్ రాసాను అనుకోండి, ఇట్ షుడ్ కవర్ ప్రాజెక్ట్ క్లాస్ 2 అనేది, దాంట్లో కూడా సేమ్ డేటా నాకు అవైలబుల్ ఉంటుంది. అలా కాకుండా ఈ టెస్ట్ సెటప్ రాయలేదు అనుకోండి, ప్రతిసారి క్రియేట్ చేయాలి, ఎలాగే ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్క క్లాస్ చూడండి, దీనిలో నేను టెస్ట్ సెటప్ రాయలేదు, నేను డైరెక్ట్ గా ఏం చేశాను, డైరెక్ట్ గా @each test అని చెప్పి మెథడ్ లో డైరెక్ట్ గా రాస్తాను. దీనివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే టెస్ట్ క్లాస్ ఇంకొక మెథడ్ ఉంది అనుకోండి, ఇదే ప్రాజెక్ట్ క్లాస్ ఇంకొక మెథడ్ ఉంది కదా. ఓకే, test2 అని ఉంది, ఉంది. ఇప్పుడు నా క్లాస్ కవర్ అవుతుందా, ఇప్పుడు నా క్లాస్ కి చేస్తే ఇంకో మెథడ్ నేను తీసుకున్నాను, సెకండ్ మెథడ్ కవర్ చేయడానికి ఇంకో మెథడ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఒకసారి నేను డేటా క్రియేట్ చేశాను, నేను ఇక్కడ ఒకసారి డేటా క్రియేట్ చేశాను. అలా ఎందుకు, అదే ఇక్కడ అనుకోండి, చూడండి ఒకసారి క్రియేట్ చేశాను కాబట్టి జస్ట్ నేను ఇంకోసారి తీసి ఇక్కడ test2 అని ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా నేమ్ మారుస్తాను. నేను ఆటోమేటిక్ గా నాకు ఒకసారి నేను డేటా క్రియేషన్ చేశాను, కానీ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాను. టెస్ట్ సెటప్ అనేది యూజ్ చేస్తాం మనం. అదే ఇక్కడ అనుకోండి, చూడండి 2 సార్లు రాసి ఇప్పుడు ఏమవుతుంది మీకు, దీనివల్ల మీకు ఏమవుతుంది, మన SQL గవర్నర్ లిమిట్స్ అనేది మనం ఎక్సీడ్ అవ్వం ఇలా రాస్తే. జస్ట్ ఇమాజిన్, నేను మొన్న చూపించిన 10,000 లైన్ల క్లాసులో ఎన్ని టెస్ట్ క్లాసులు రాసుంటాము, వాటన్నిటికీ ప్రతిసారి ఇలా క్రియేట్ చేసుకోవడానికి కష్టం. అందుకే ఏం చేస్తాం, టెస్ట్ సెటప్ లో క్రియేట్ చేసుకొని దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకోటి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, పంపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది,
ఓకే, నేను ఇక్కడ నుంచి క్వెరీ చేయట్లేదు అసలు, ఇది నేను ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నా. లేకపోతే ఓకే, ఇప్పుడు ఎలాగా, నేను ఇక్కడ క్వెరీ చేయట్లేదు కాబట్టి నాకు ఇది పారామీటరైజ్డ్ మెథడ్ ఇప్పుడు అయింది. ఇప్పుడు నేను టెస్ట్ క్లాస్ తీసుకున్నాను, దీన్ని నేను ఎలా చేయగలను? నేను టెస్ట్ క్లాస్ ఉందా? ఓకే, @eastest. ఓకే, ఈ సెటప్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, మనం ఒక టెస్ట్ మెథడ్ ఇక్కడే సేమ్ ఎలాగ ఇక్కడ ఎలా చేసామో అలాగే నేను ఒక డేటా క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సేమ్ బట్ డేటా అనేది నేను ఇక్కడ నుంచి నేను నా మెథడ్కి పాస్ చేస్తున్నా. ఎంతసేపు ఏం చేసాం, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ నుంచి ఏంటంటే పర్టికులర్ పీస్ ఆఫ్ డేటాని మాత్రం మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని ఎలా చేస్తాం మనం? ఇక్కడ ఏం చేస్తాను, నాకు అవైలబుల్ ప్రాజెక్ట్స్ కావాలి, దీన్ని నేను మళ్ళీ ఇక్కడ క్వెరీ చేసుకొని, ఏంటి లిస్ట్ కదా, ఏమవుతుంది, ఎర్రర్ త్రో చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ పారామీటరైజ్డ్ క్లాస్ డాట్ మెథడ్ లో లిస్ట్ ఆఫ్ ఎస్టీడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ లిస్ట్ మీదే మొత్తం అంతా జరుగుతుంది. ఈ లిస్ట్ ఆఫ్ ఎస్టీడీ మీదే కదా, ఇది దీని మీద ఇటరేట్ అయ్యే కదా, స్టూడెంట్ ఫాల్స్ అయితే ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది పాస్ చేస్తారు. ఇక్కడ ఏమైంది, నేను ఒక డేటా క్రియేట్ చేసుకున్నాను. డేటా క్రియేట్ చేసుకొని ఈ మెథడ్లో ఈ మెథడ్కి పారామీటర్లు ఉన్నాయి, ఆ పారామీటర్ బేస్ చేసుకుని కొన్ని మెథడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనుకోండి. అది మనం ఇక్కడ నుంచి పాస్ చేయాలి. లేకపోతే ఇక్కడ క్వెరీ ఉందనుకోండి, ఓకే దీనికి కావాల్సిన డేటా అంతా మనం ఇక్కడ ఈ సెటప్లో ఎన్ని 10 క్రియేట్ చేస్తే 10 మీద ఇది వర్క్ అవుతుంది. కానీ అలా కాకుండా ఓన్లీ ఇక్కడ ఏమంటారు, పర్టికులర్ పారామీటర్ పాస్ చేయాల్సి వస్తే బేస్డ్ ఆన్ దట్ పారామీటర్ పంపించిన డేటా మీద క్లాస్ అంతా ఆధారపడి ఉంటే సెటప్లో క్రియేట్ చేసుకుంటారు. ఇలా యాడ్ అంటారు, ఇలా మీరు ఇలా క్వెరీ చేసుకుంటారు. మీకు ఏ డేటా కావాలో, ఇప్పుడు ఇది ఇట్ ఈస్ లైక్ యువర్ డేటా బేస్. అంటే ఏంటి, ఇక్కడ నాకు n నెంబర్ ఆఫ్ ఉండొచ్చు, ఇక్కడ ఇంకో 3 ఉండొచ్చు, దానిలో నాకు ఓన్లీ ఫాల్సే కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, వేర్ అని చెప్పేసి ఈజ్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇక్కడ 10 టైమ్స్ క్రియేట్ చేశారు, 10 ఏమంటారు అవైలబుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారు. దాంట్లో ఓన్లీ ఫాల్స్ డేటాని నేను ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ మెథడ్కి పంపించాలి అనుకుంటున్నాను అంటే దాన్నే క్వెరీ చేస్తారు. దాన్నే క్వెరీ చేసి యాజ్ అ పారామీటర్ ఇలా పంపిస్తారు. ఓకేనా, ఇన్ని డిఫరెంట్ వేస్ లో మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏదో మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది, చేయలే. చూడండి, ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి, మీరు ఎక్కడ చూసారు తెలుసా, ఇక్కడ చూడండి కిందన క్రాస్ మార్క్ వచ్చింది కదా. ఎప్పుడు మీ టెస్ట్ క్లాస్ అనేది ఇక్కడ 100% కవర్ అయిపోయిందని చూసుకోకూడదు. కిందన మీకు ఈ టెస్ట్ క్లాస్ లో ఈ టిక్ మార్క్ అనేది రావాలి. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే పారామీటరైజ్డ్ టెస్ట్ క్లాస్, ఈ క్లాస్ నేమ్ వచ్చింది చూసారా, దాని తర్వాత మెథడ్ నేమ్స్ వస్తాయి. ఇట్ షుడ్ కవర్ ప్రాజెక్ట్ క్లాస్, ఇది దీంట్లో ఎర్రర్ ఉందని చెప్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ స్టాక్ ట్రేస్ అంటే మీకు గుర్తుందో లేదో, ఎక్సెప్షన్స్ రాసాం మనం. ఎక్సెప్షన్స్ రాసినప్పుడు ఈ డాట్ గెట్ స్టాక్ ట్రేస్ అన్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి పోయింది చూసారా, లైన్ నెంబర్ 7లో పోయింది.
ఈ మెథడ్లో 14th లైన్లో పోయింది. పారామీటరైజ్డ్ క్లాస్ టెస్ట్ క్లాస్లో 7th లైన్లో పోయింది. టెస్ట్ క్లాస్లో 7th లైన్ ఏముంది? ఓ ఇది లైన్ అంటే 7th లైన్ 17th లైనా? 7th లైన్ కాదు కాదు 14th. 14 ఏముంది ఇక్కడ? ఇక్కడ 7th లైన్లో పోయింది. 7th లైన్లో ఏముంది? ఇక్కడ ఈ ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఓకే, ఇది పోయింది. ఇక్కడ ఏంటో ఎందుకు పోయింది? రీజన్ ఎస్ ఆబ్జెక్ట్ రో వాజ్ రిట్రీవ్డ్ బై SQL వితౌట్ క్వెరింగ్ ద రిక్వెస్టెడ్ ఫీల్డ్. అంటే నేను ఇక్కడ ఇప్పుడు పెట్టాను, ముందు ఇది క్వెరీ చేయకుండా నేను ఇది పాస్ చేస్తాను కాబట్టి నాకు అది పోయింది. ఎర్రర్ చూడాలి అంటే ఇక్కడికి వచ్చి చూసి మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూసారా టిక్ మార్క్ వచ్చింది, పాస్ అయింది. ఓకే, ఈ టెస్ట్ క్లాస్ తాలూకా పర్సంటేజ్ ఎంత ఉంది? ఇట్ షుడ్ బి మినిమం 75%. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. మినిమం 75% అనేది ప్రతి టెస్ట్ క్లాస్కి కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి పారామీటరైజ్, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లాగ్స్ పక్కన టెస్ట్స్ ఉంటాయి. టెస్ట్ ఇప్పుడు క్లిక్ చేసి పెట్టుకోండి. టెస్ట్ పక్కన ఓవరాల్ కోడ్ కవరేజ్లో పారామీటరైజ్డ్ మీ క్లాస్ ఎత్తుకోండి, ఇక్కడ ఉంటుంది. ఏంటి ఎస్ తర్వాత పీ లేదు, OPQRST. ఓకే, పైన ఉంటుంది. ఇంకోండి పారామీటరైజ్ టెస్ట్ క్లాస్కి 6 out of 7 లైన్స్. అంటే ఇది మొత్తం లైన్స్ అంటే ఏంటి? డీబగ్ లాగులు తీసేసి, ఓకే డీబగ్ లాగులు తీసేస్తారు. ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ లైన్స్నే కన్సిడర్ చేసింది కాబట్టి 7 లైన్స్ అని చెప్తుంది. దాని తర్వాత పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఆల్ టెస్ట్ ఉంది చూసారా? ఆల్ టెస్ట్ పక్కన ఇక్కడ అంటే మెథడ్ పక్కన మీకు వస్తుంటుంది ఇక్కడ. ఓకే, 7లో 6 లైన్స్ కవర్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ కూడా పంపిస్తే అది కూడా కవర్ అయిపోతుంది. ఇంకోటి ఇలా ఇది కాదు, ఇదేనా? ట్రూ కూడా పంపిస్తే కవర్ అయిపోతుంది. అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి ఏదైనా. అంటే మీకు ఇక్కడ ఉన్న డేటాని మనం ఎగ్జాక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇది వన్ వే ఆఫ్ పారామీటరైజ్డ్. ఈ ముందుది నార్మల్. ఈ కాంటాక్ట్ టెస్ట్ అనేది ఏంటంటే డైరెక్ట్గా ఒక దాంట్లో, కానీ ఇది ఎలాంటి టైంలో రాస్తారంటే చిన్న క్లాస్ ఉంటాయి చూసారు, ఒక 50 లైన్స్ 60 లైన్స్ ఉన్న క్లాసెస్ని కవర్ చేయడానికి ఇంతే మీకు తెలిసిపోద్ది, ఇంకా యూజ్ లేదు దీంతో అని. అలాంటి టైంలో మీరు ఇలాంటివి వాడతారు. అంటే మీకు తెలుసు DML ఎక్సెప్షన్ రాదు, ఇంకా రాదు అని. ఓకే, అలాంటి టైంలో మీరు ఈ క్లాస్ని ఇలా వాడతారు అన్నమాట. ఓకే, క్లియరా? క్లియర్. ఓకే, మిగతా వాళ్ళు ఉదయ్, జాఫర్. ఓకే రోహిత్. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను బ్యాచ్ క్లాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, స్కెడ్యూలర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రిగ్గర్ ఒకటి. సో మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను అంటే లైట్ తీసుకుందాం, అంటే ఈవినింగ్ క్లాస్ చూద్దాం. ఈవినింగ్ కూడా క్లాస్ పెట్టుకుందాం 8 to 9. ఓకే, నాకు కుదిరితే నేను 7 కల్లా మీకు చెప్తాను నేను. మీకు ఓకేనా? ఓకే సరే ఓకేనా? మనం కొంచెం మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కనెక్ట్ అవుతా ఉందాం. సరే ఈవినింగ్ కాల్స్ ఉంటే నేను మీరు ఈవినింగ్ లేట్ అయితే మార్నింగ్ ఉండదు. ఒకవేళ మార్నింగ్ ఉంటే మార్నింగ్ ఈవినింగ్ 2 ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదండి ఎవరికి. ఓకే ఓకే, నెక్స్ట్ టెస్ట్ క్లాస్. ఇది టెస్ట్ క్లాస్ ఎగ్జిక్యూషన్. నేను బ్యాచ్ క్లాస్ది, నెక్స్ట్ స్కెడ్యూలర్ది, ట్రిగ్గర్ది నేను ఈవినింగ్ చెప్తాను నేను. ఓకే ఓకే. సో దాంతో మీకు టెస్ట్ క్లాస్ అయిపోద్ది. కానీ మీరు మిగతా వీటి దాట్లాగా లైట్ తీసుకోకండి. ఎందుకంటే మీరు దాదాపు అడగండి, మీకు వెళ్ళిన వెంటనే ఫస్ట్ అంటే ఎందుకు అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అంటే మీరు ప్రాజెక్ట్ ఎఫిషియెంటా కాదా అని చెప్పేసి అది ఏ రిసోర్స్కైనా ఫస్ట్ టెస్ట్ క్లాస్ ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ మీకు కేటీస్ జరుగుతాయి ఫర్ 15 days. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఒక్కోసారి కేటీలు కూడా ఉండవు. కేటీ జరుగుతున్న టైంలో మీరు ఎందుకు ఖాళీగా ఉంటారని చెప్పేసి మీకు టెస్ట్ క్లాసులు ఇస్తారు. ట్రై చేయండి, రాయండి, ఫినిష్ చేయండి అని. అంటే ఆర్గ్ లెవెల్ పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, ప్రతి ఆర్గ్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ అనేది 75 పైన ఉంచడానికి చూసుకుంటారు.
దానికోసం మిగిలిపోయిన టెస్ట్ క్లాస్ అంటే ఇలా చూసారు ఇక్కడ లైన్స్ 0/4 ఇలాంటి టెస్ట్ క్లాసులన్నీ ఇవాళ 5 క్లాసెస్ కంప్లీట్ చేసి అని చేసి మీకు ఇలా ఇచ్చేస్తారు మీకు డైరెక్ట్గా. మీరు ఈ 5 క్లాస్ని అర్థం చేసుకొని అసలు దాని ఫంక్షనాలిటీ అర్థం చేసుకొని అసలు ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మీరు ఈ క్లాస్ చూసారనుకోండి ఇది ఏం చేస్తుంది అని మీరు అర్థం చేసుకొని మీరు ఏం చేయాలి దీని దానికి రిలేటెడ్ టెస్ట్ క్లాస్ని మీరు రాయాలి. ఖచ్చితంగా మీకు టెస్ట్ క్లాస్లు ఇస్తారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇలా టెస్ట్ క్లాసులు రాసుకుంటూ పోవాలి. అది ఏ రిసోర్స్ అయినా 10 years ఎక్స్పీరియన్స్ అయినా 5 years ఎక్స్పీరియన్స్ అయినా 2 years ఎక్స్పీరియన్స్ అయినా 1 year ఎక్స్పీరియన్స్ అయినా టెస్ట్ క్లాస్ అనేది మ్యాండేటరీ ఇనిషియల్ డేస్లోనే. దాని తర్వాత వన్స్ మీరు 6 months 7 months అయిపోయిన తర్వాత జూనియర్కి ఇస్తారు ఇంకా చేయండి అని. సో ఇనిషియల్ డేస్లో మిమ్మల్ని మీరు దొరకకుండా ఉండాలి అంటే టెస్ట్ క్లాసులు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇవన్నీ పంపించాలి కదా. మీరు ఇది జెండర్ క్లాస్ మీరు నాకు చేసి సాయంత్రంగా చూపిస్తారా? జనరల్ క్లాస్ మీరు చేయండి. ఒక స్టూడెంట్ క్లాస్లో ఫీమేల్ స్టూడెంట్కి మేల్ స్టూడెంట్ని సెపరేట్ చేయండి. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూపించండి. సింటాక్స్ ఎక్కడ రాసాం మనం? సింటాక్స్ మీకు ఉంది కదా, మీరు ఏ చూసి చేయగలరు కదా. ఇది మెయిన్ క్లాస్ ప్రాజెక్ట్ది రిలేటెడ్ టెస్ట్ క్లాసెస్. ప్రాజెక్ట్కి 2 విధంగా మనం చేసాం కదా. ఒకటి ఇది ప్రాజెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టెస్ట్ క్లాస్. ఇవి కూడా అయిపోయింది అంటే ఒకసారి ఇది రిఫర్ చేయండి. ఈ లింక్ కూడా పెడతాం, మళ్ళీ లింక్ పెట్టలేదని చెప్పండి. ఓకేనా? ఓకే రైట్. ఓకే నేను పెడతాను, మెయిల్ పెడతానండి. ఓకేనా?